మనం ఆగస్టు మంత్ గనక చూసుకుంటే, ఈ మాసం మనకి శ్రావణ మాస భాద్రమతో శ్రావణ మాస అష్టమితో స్టార్ట్ అయిపోయేసి, భాద్రపద మాసం సప్తమితో ఎండ్ అయిపోతుందనమాట. ఈ యొక్క డేస్ గనక మనం చూసుకుంటే, చాలా ముఖ్యమైన విశిష్టత గల పర్వదినాలు మొత్తం ఈ మధ్యలోనే ఉన్నాయి. ఒకటొచ్చేటప్పటికి మనకి ఆగస్టు 8న వరమహాలక్ష్మి వ్రతం ఉంది. అమ్మవారి యొక్క వరాలు మీరు చక్కగా పొందేసి వృద్ధి జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. 9వ తారీఖు వచ్చేటప్పటికి 2 పండుగలు ఒకే రోజు ఉన్నాయి. ఒకటొచ్చేటప్పటికి మనకి రాఖీ పండగ రక్షాబంధన్ అని చెప్తారు. రెండోది గాయత్రి మాత జన్మించిన రోజు, ఉపకర్మ చేసుకునే రోజు, జంధ్యాలు మార్చుకునే రోజు. వేద పండితులు గాని, మహర్షులు ఎవరైనా ఉన్నా గాని జంధ్యాలు మార్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇందులో మనకి 16వ తారీఖు వచ్చేటప్పటికి శ్రీకృష్ణ జన్మాష్టమి ఉంది. అశేష దుఃఖ శాంతార్థం. అనేకమైన దుఃఖాలు గనక ఉంటే లక్ష్మీనారాయణం భజే, లక్ష్మీనారాయణ అనేది గనుక ఎవరైతే పూజిస్తారో ఆ దుఃఖాలన్నీ పోతాయి అని చెప్పేసి మనకి నారాయణాష్టకంలో చెప్తూ ఉంటారు. కాబట్టి మీరు ఈ పండుగను కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ కూడా మనం గనక చెప్పుకుంటే వినాయక చవితి వస్తుంది. అది 27వ తారీఖున. సిద్ధి, బుద్ధి ప్రదాత అని చెప్తారు. అంటే ఏదైనా గనక మనం పని చేయాలంటే మనం తీసుకున్న డెసిషన్ రైట్‌గా ఉండాలి. మనం తలంపునే ఇమ్మీడియేట్‌గా మనం అనుకున్న కార్యం నెరవేరాలి. అనుకున్న కార్యం ఎలాంటి విఘ్నాలు లేకుండా దానికి కావాల్సిన సక్సెస్ మనకు కావాలి గనుక మీరు అనుకుంటే, ఖచ్చితంగా అందులోని ఎవరైతే వరమహాలక్ష్మి వ్రతం చేస్తారో వాళ్ళు తప్పకుండా వినాయక చవితి కూడా చేయటం చాలా చాలా ఉత్తమము. ధనం వాళ్ళ దగ్గర స్థిరంగా నిలబడి ఉంటుంది. చూసారు కదా! ఈ యొక్క అన్ని పండగలు చక్కగా ఆధ్యాత్మికంగా జరుపుకోవాలని, భోగభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వెలుగొందాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకి మంత్లీ యొక్క ఫలితాలు, మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అందులో ఆగస్టు మంత్ ఫలితాలు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్క రాశికి ఎలా ఉందో చూద్దాం. వృశ్చిక రాశి గనుక మనం చూసుకుంటే ఆగస్టు మంత్‌తో చాలా రిలీఫ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళున్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, క్లోజ్‌గా ఉన్నవాళ్ళు, రెగ్యులర్‌గా ఫోన్‌లో మాట్లాడుకునే వాళ్ళు చాలామందున్నారు. ప్లస్ నాకు కాల్స్ కూడా చాలా ఎక్కువగా వచ్చేస్తున్నాయి. లాస్ట్ 2 ½ 3 ఇయర్స్ ఈళ్ళకి అంత అనుకూలంగా లేదు. ఒకటి ఈళ్ళకి అర్ధాష్టమ శనితో చాలా ఇబ్బంది పడిపోయారు. అయితే మార్చి తర్వాత ఈళ్ళకి మనకి కొంచెం ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది. ఏప్రిల్ నుంచి 3, 4 మంత్స్ కొంచెం బావుంది. అయితే ఈ మంత్ ఈ వచ్చే ఒక 50, 60 డేస్ ఆర్ 70 డేస్ ఇంకా ఈళ్ళకి చాలా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈళ్ళకి శని గురువు వీళ్ళకి అష్టమంలో ఉండి ఆహ్, కొంచెం ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో అంత అనుకూలంగా లేదు. ఉద్యోగానికి సంబంధించిన వ్యవహారాలు కూడా అంత అనుకూలంగా లేదు. అయితే ఈ ప్రస్తుతానికి ఈ గురువు పెట్టే బాధల నుంచి కొంచెం ఉపశమనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అట్‌లీస్ట్ ఒక 2 మంత్స్ అనేది వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఆగస్ట్ మంత్‌లో 4 ప్లానెట్స్ మారటం జరిగింది. ఈ 4 ప్లానెట్స్ కూడాను వీళ్ళకి దాదాపు అనుకూలంగా ఉన్నాయని మనం చెప్పుకోవాలి. మీరు గనక గమనించుకుంటే లాస్ట్ 2 ఇయర్స్‌లో ఒక బెస్ట్ మంత్ మీకు చెప్పుకుంటూ పోతే గనక ఆగస్ట్ మంత్ అవుతుందని మనం తెలుసుకోవాలి. మనం గనుక ఈ రాశి ప్రకారంగా చూసుకుంటే, ఇందులో విశాఖ 4 పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలంతా కూడా ఈ రాశిలో ఉంటారు. మనం వృశ్చిక రాశి గనక గ్రహ స్థితి గనక చూసుకుంటే, సూర్యుడు వచ్చేటప్పటికి తన సొంత రాశిలోకి, సింహ రాశిలోకి 17వ తారీఖు ఎంటర్ అవుతున్నాడు. ఆగస్టు 17వ తారీఖున. 22వ తారీఖు బుధుడు వచ్చేటప్పటికి జులై 22వ తారీఖు బుధుడు వచ్చి కర్కాటక రాశిలో ఉంటున్నారు. తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి 26వ తారీఖు జులై 26వ తారీఖు మిథున రాశిలో ఉన్నారు. అంతేగాకుండా మోస్ట్ అంటే ఇంపార్టెంట్ కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి కన్య రాశిలో జులై 28న ఎంటర్ అవుతున్నారు. అంటే మనకు గనుక చూసుకుంటే 4 గ్రహాలు ఈ ఆగస్టు 3 గ్రహాలు ఆగస్టు ముందుకు జస్ట్ అప్పుడే మారిపోయాయి. ఆగస్టు 17 వచ్చేటప్పటికి సూర్యుడు మారుతున్నారు. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి విపరీత వేద కాన్సెప్ట్‌ని బట్టి గనక మనం చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. మనం గనక చూసుకుంటే వీళ్ళకి ఓవరాల్‌గా క్రియాఫలం, భూలాభం, విఘ్నం, సంపద అని చెప్తా ఉంటారు. అండ్ మీరు చూసుకుంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా లాభప్రదంగా ఉంటుంది. సంపదలొస్తాయి. క్రియాఫలం ఏదైనా గనక పని చేస్తే ఇందులో చాలా యాక్టివ్‌గా, సమర్థంగా దాని యొక్క పని యొక్క రిజల్ట్‌ని కొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఇప్పటిదాకా బాధపడుతూ ఉంటే, ఈ టైంలో హెల్త్ కాంప్లికేషన్స్ నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, మనం చెప్పుకుంటే ఒక రకంగా బెస్ట్ మంత్ వృశ్చిక రాశి వాళ్ళని మనం చెప్పుకోవాలి. మనం గ్రహం వైజ్ గనుక చూసుకుంటే గురుడు వీళ్ళకి విపరీత వేద ఉండటం వల్ల గురుడు పెట్టే బాధల నుంచి ఉపశమనం అయితే వచ్చేస్తూ ఉంటుంది. సూర్యుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల ప్రొఫెషన్ మ్యాటర్స్‌లో చాలా స్ట్రాంగ్‌గా చక్కగా ఉంటారు. మనం గనక చూసుకుంటే మన మహర్షులు ఏం చెప్తారంటే అర్ధసిద్ధిం సదా ఆరోగ్యం బంధుమిత్ర సమాగమః రాజా దర్శన సల్లాపౌ సుసౌఖ్యం దశమస్తే భవేత్ రఘు అని మనకి భవేత్ రఘు అని మనకు చెప్తూ ఉంటారు. అయితే మనకి రవి గనుక 10వ ఇంట్లో ఉంటే వీళ్ళకి ధన ప్రకారం బాగుంటుంది. సదా ఆరోగ్యం బాగుంటుంది. బంధువులతోటి, మిత్రులతోటి చక్కగా కలిసి
ఒక మంచి క్రియాశీలకమైన యాక్షన్ ఓరియెంటెడ్ వర్క్స్ అన్ని చేసుకుంటూ ఉంటారు. సమాగమః అందరితో కోఆర్డినేట్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేగాకుండా రాజదర్శనం సల్లాపం అని చెప్తారు. అంటే మీరు హైయర్ అఫీషియల్స్‌ని కలవటం, గవర్నమెంట్ అఫీషియల్స్‌ని కలవటం, వాళ్ళతో కలిసి మీ మనసులో ఏముందో వాళ్ళకి చాలా స్ట్రెయిట్‌గా, నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి, వాళ్ళ నుంచి కావాల్సిన బెనిఫిట్ అంతా మీరు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదే విధంగా మనం గనుక కుజుడు చూసుకుంటే, కుజుడు 11వ ఇంట్లో ఉండి, 6వ ఇంట్లో దృష్టి, 2వ ఇంట్లో దృష్టి చూడటంతోటి ఈ ఉన్న పొజిషన్ కూడా మంచి పొజిషన్ అని మనం చెప్పుకోవాలి. మనం గనక చూసుకుంటే కుజుడు 11వ ఇంట్లో ఉంటే ఒక కమింగ్ వచ్చే ఒక 45 డేస్, 50 డేస్ చాలా యాక్టివ్‌గా, ఉత్సాహంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు గనక చూసుకుంటే కుజుడు 11వ ఇంట్లో మహర్షులు ఏం చెప్తారంటే ఆరోగ్యం, అర్ధలాభచ్చ, సంతోషం, వస్థలాభకృత్, యత్న కార్యానుకూలత్వం, ఏకాదశే కుజే అని మనకి సంస్కృతంలో చెప్తారు. అంటే ఈ టైంలో ఆరోగ్యం బాగుంటుంది, ధనం బాగుంటుంది, సంతోషంగా ఉంటారు. బట్టలు కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ ఏదైనా గనక ప్రయత్నం చేస్తే దాంట్లో మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, ఇందాక సూర్యుడు సపోర్ట్ ఇస్తున్నాడు. ఇప్పుడు కుజుడు సపోర్ట్ ఇస్తున్నారు. తర్వాత ధన ప్రవాహానికి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు తెలవకుండా ధనం కోల్పోయే అవకాశం, దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండటం ఎంతైనా ముఖ్యం. ఓవరాల్‌గా గనక చూసుకుంటే సక్సెస్ అనేది మీ సొంతం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా 8దో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల, శుక్రుడు 8దో ఇంట్లో ఉంటే మనకి మంచి సుఖాన్ని తీసుకొనొస్తాడు. 8దో ఇంట్లో దుస్థానమైనప్పటికీ, శుక్రుడు అక్కడ చాలా మంచి విశేషమైన ఫలితాన్నిస్తాడు. హి విల్ గివ్ వెరీ ఎక్స్ట్రార్డినరీ రిజల్ట్ ఇన్ 8000 మనం చెప్పుకోవచ్చు. మనం గనక చూసుకుంటే ఈళ్ళకి మన మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే, దుఃఖనాశో మహాభోగ్యం బంధుమిత్ర సమాగమః రాజాదర్శనమాప్తి ద్రష్టమతే ప్రాప్తి రాష్ట్రమత్యద్ భృగునందని అని మనకి సంస్కృతంలో చెప్తాడు. 8దో ఇంట్లో గనక ఆహ్, భృగునందుడు అంటే శుక్రుడు గనక ఉంటే మహా దుఃఖ నాశనం. ఇప్పటిదాకా గనక మీరు ఏదైనా దుఃఖం పడుతూ ఉంటే, ఆ దుఃఖానికి ఉపశమనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మహాసౌఖ్యం మంచి కంఫర్టబుల్‌గా ఉంటారు. బంధుమిత్రులతో చక్కగా కలిసుంటారు. పెద్ద పెద్ద అఫీషియల్స్‌ని, హైర్ అఫీషియల్స్‌ని కలిసి మీకు కావాల్సిన విధానంగా అన్నీ చక్కగా సాధించుకుంటారు. సో, ఒక మంచి టైంకి ఫుడ్ తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు గనక గమనించుకుంటే అన్ని గ్రహాలు ఈళ్ళకి చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. ఆగస్టు, సెప్టెంబర్ మంత్‌లో చక్కగా మంచి వృద్ధి సాధించాలని చెప్పేసి మనం కోరుకుందాం. మనకి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 3 నక్షత్రాలుంటాయి. ఇందులో విశాఖ నక్షత్రం వాళ్ళు గనక చూసుకుంటే క్షేమంగా ఉంటారు. పరవాసము, వస్త్రలాభము ఇవన్నీ మనకు చూపిస్తారు. పరవాసం అంటే ఉన్న ప్లేస్‌లో కాకుండా ఫారిన్ ఎళ్ళేది, కొంచెం దూర ప్రయాణాలెళ్ళి అక్కడ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఈళ్ళకి దేహ పీడనం, హెల్త్ కాంప్లికేషన్స్ కూడా చూపిస్తుంది కాబట్టి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. అనురాధ నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు. వస్త్రలాభం ఉంటుంది. వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. అలానే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి క్షేమంగా ఉంటారు. పరవాసం ఉంటుంది. వస్త్రలాభం కావడం ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకి దరిద్రము, దేహపీడ, రోగము చూపిస్తుంది. అంటే వీళ్ళకి కొంచెం జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ప్రాబ్లమ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వస్త్రలాభం క్షేమం అయితే ఉంటుంది. ఫారిన్‌లో సెటిల్ అవ్వటము, దూర ప్రయాణాలు చేయటం, లేదంటే దూర ప్రాంతాల్లో నివసించే ఒక అవకాశం కూడా మీకు ఎక్కువగా ఉంటుంది. అయితే మనకి అనురాధ నక్షత్రం వాళ్ళకి కార్యహాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరేదైనా గనక ఉత్సాహంగా ఏదైనా ప్రోగ్రామ్ గాని, ఏదైనా ప్లానింగ్ పెట్టుకొని ముందుకెళ్తూ ఉంటే అందులో డిస్టర్బెన్స్ వచ్చేసి ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. సో, ఇది మీరు గమనించారు కదా! సో, ఒక రకంగా చూసుకుంటే ఇది మంచి పొజిషన్‌లో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే అనురాధ నక్షత్రం వాళ్ళకి ఎవరైతే గనక ఫైనాన్షియల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌లో బాధపడుతూ ఉన్నారో, నేను ఇప్పటిదాకా ఆహ్, కుబేర పాశుపతాభిషేకము, మహాలక్ష్మి విశేష హోమము 2 రోజుల కార్యక్రమంగా చాలా మందికి చేయడం జరిగింది. మంచి రిజల్ట్ ఖచ్చితంగా అయితే వచ్చింది. మంచి ఫీడ్‌బ్యాక్ కూడా వాళ్ళంతా షేర్ చేసుకున్నారు. అయితే అప్పుడు చాలామంది మాకు ఎక్కువగా కాస్ట్ అవుతుందండి. ఇది మాకు 1 to 1 చేపించుకొని అంత మేము భరాయించలేము అని చెప్పేసి చాలామంది చేపించుకోలేకపోయారు. వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని అదే విధంగా ఇప్పుడు నడుస్తున్న ఈ శ్రావణ మాసము లాస్ట్ గురువారం, శుక్రవారాన్ని పురస్కరించుకొని ఈ సందర్భంగా కుబేరు పాశుపత అభిషేకము, విశేష మహాలక్ష్మి హోమం ప్లాన్ చేయటం జరిగింది. ఇది సామూహికంగా అందరూ పార్టిసిపేట్ చేయాలని చాలా 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 తక్కువ రీజనబుల్ ప్రైస్‌తో దీన్ని అరేంజ్‌మెంట్ చేయడం జరుగుతూ ఉంది. రెండోది ఇది ఫస్ట్ టైమ్ ఇలా ఓపెన్‌గా కూడా చేయటం. చాలా తక్కువ మందిని తీసుకోవాలి. 50 మంది కంటే ఎక్కువగా ఉండకూడదు అన్న ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి చేస్తే అందరికి తృప్తి ఉండాలి. వచ్చిన వాళ్ళు భక్తులందరికీ చక్కగా అన్ని సదుపాయాలు కల్పించాలి. పార్కింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మొదటగా ఒక 50 మెంబర్స్‌ని మాత్రమే యాస్ ఆఫ్ నౌ తీసుకోవాలనుకుంటున్నాము. ఆల్రెడీ చాలామంది ఫోన్ కాల్స్ వస్తున్నారు. కొంతమంది పేమెంట్, డొనేషన్ కూడా చేస్తూ ఉన్నారు. సో, మీరు కూడాను
ఈ 2 కార్యక్రమాలు 2 రోజులు చక్కగా పార్టిసిపేట్ చేయండి. కుబేరు పాశుపతం యొక్క ఉద్దేశ్యం మీ దగ్గర ధనం ఎప్పుడు నిలబడాలని. అలానే మహాలక్ష్మి విశేష హోమంలో 2 భాగాలుంటాయి. ఒకటి శీఘ్రంగా ధనం రావాలి. అత్యంత త్వరగా మీకు ధనం రావాలని. ఇందులో రెండో భాగం వచ్చేటప్పటికి నష్టద్రవ్య ప్రాప్తి. మీరు ఎక్కడైనా గనక ధనాన్ని కోల్పోయి ఉంటే, ఎక్కడన్నా ఇన్వెస్ట్‌మెంట్ చేసుంటే, మీకు తెలవకుండా మిమ్మల్ని అమాయకులను చేసి, మీ డబ్బు ఎవరైనా ఎత్తుకొని పోయుంటే, వాళ్ళందరూ కూడాను మళ్ళా మీ డబ్బు మీకు తిరిగి రావటానికి, మీ ధనం మీకు తిరిగి రావటానికి ఈ దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉన్నాం. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా కనెక్ట్ అయ్యి, దక్షిణ చేసి మీరు గోత్రనామాల ద్వారా అందులో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇది ఈ రాశి వాళ్ళకి ఇలా చక్కగా అందరూ ఉత్సాహంగా, హ్యాపీగా ఉండాలని, మీకు అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.